హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మన వీడియోలో ఏంటంటే ఎగ్గు కరివేపాకు కారం అండి. గుడ్లతో కరివేపాకు వేస్తే చాలా బాగుంటుంది. ఇలా ఒక గిన్నెలో వేసి 4 గుడ్లు ఉడుకుతూ ఉంటాయి. ఒక కళాయి పెట్టేసి 1 స్పూను ధనియాలు, 2 చెక్క, 1 లవంగ, 1 యాలుక్కాయలు, 4-5 ఎండుమిర్చి, 5 వెల్లుల్లి రేకలు, 1 స్పూను జీలకర్ర వేసి దూరగా వేయించుకొని ఆపేసి లాస్ట్న ఇవి వేసుకోవాలి. గసాలు 1 స్పూన్. గస్తాలు చిటిపెట్ట అంటే మనం తీసి పక్కన ఆరబెట్టుకుందాం. ఇప్పుడు అదే కళాయిలో గుప్పడు కరివేపాకు వేసి తేమంత పోయిందాక వేయించుకోవాలి. వేయించుకొని జారు ఒకటి తీసుకొని వేసుకోవాలండి. మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు గుడ్లు ఇలాగా ఘాటులు పెట్టుకున్నాము. ఘాటులు పెట్టుకొని కళాయి పెట్టేసి 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కినాక ఘాటులు పెట్టుకున్న ఎగ్స్ తీసుకెళ్ళి దాంట్లో వేసేయాలి. వేసి 1/2 స్పూన్ పసుపు వేసుకొని దూరగా వేయించుకోవాలి. బాగా వేగన అవసరం లేదు ఈ ఎగ్స్ అన్నవి. వేగిన తర్వాత తీసి వీటిని పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లోకి మనం ఇప్పుడు 1 స్పూను ఆవాలు వేసుకోవాలి. చిటిపెట ఆనంగానే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ, సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి వేసి దూరగా వేయించుకోవాలండి. బాగా వేగిన అవసరంలా వేయించుకున్న తర్వాత 1 స్పూన్ కారం వేయాలండి. ఎక్కువ కారం అవసరం మీరు పైసలు బట్టి మీరు వేసుకోవచ్చు. ఎందుకంటే పొడిలో మనకి ఆల్రెడీ కారం ఉంది కనుక. ఇలా వేసినాక కారం మనం పొడి చేసుకున్న పొడి తీసుకొచ్చి వేసి లో ఫ్లేమ్లో పెట్టి కలిపేసుకొని మనకి గుడ్లు అన్నది ఇలాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నది మనకి పొడి అన్నది మగ్గుతున్న దాంట్లోకి తీసుకెళ్ళి ముక్కలు వేసేసేద్దాం. చూడండి, ఇలాగా కట్ చేసుకొని ముక్కలన్నీ తీసుకెళ్ళి మనము దాంట్లో వేసి కలిపేసేయటమేను. కలిపేసి ముక్కకి కారము ఉప్పు పట్టేలాగా జస్ట్ 1 సెకండ్ ఉంచేసి ఇలా కలిపేసి కొత్తిమీర చల్లామంటే అంతే, అయిపోయిందండి. చాలా రుచిగా ఉంటుందండి. వేడి అన్నంలో వేసుకొని తింటే కలిసిపోయిద్దండి. ఎవరైనా చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి, చాలా ఈజీ. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయరా.